దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలానికి చెందిన దుబాతాండ గ్రామంలో బోధన్ నీటిపారుదల శాఖ డిఈ ఆదేశాల మేరకు బుధవారం గ్రామాన్ని పలువురు అధికారులు సందర్శించారు. సందర్భంగా అధికారులు D46 కెనాల్ యొక్క స్థలాన్ని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అధికారులు ఈ నిర్ణయంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. D46 కెనాల్ సాటపూర్ గేట్ వద్ద నుండి ప్రారంభమై పలు గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న కేవలం దుబాతాండ గ్రామానికి హద్దులు పెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. నేను రమేష్, దుబ్బాతాండ గ్రామ నివాసిని. ఈరోజు నాకు జరిగిన ఒక అన్యాయం ఏంటంటే, నిజాం సాగర్ మెయిన్ కెనాల్ పరిధిలో వచ్చే D46 కెనాల్ సంబంధించింది. బోధన్ డిఈ గారు, నీటిపారుదల శాఖ డిఈ గారు ఈరోజు ఆయన చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు అనేది నేను ప్రస్తావిస్తాను ఇప్పుడు. అవి ఎట్లా అంటే, D46 కెనాల్ స్టార్టింగ్ పాయింట్ లేకుండానే నేను బతుకు తెరువు కోసం ఏదో ఇవాళ నేను ఇగో ఈ బర్లతోనే నేను బతుకు తెరువు బతుకుతున్నా. ప్రభుత్వ ఉద్యోగంలో 3-4 సార్లు మేము పార్టిసిపేట్ చేసినా కూడా ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. గవర్నమెంటే చక్కగా నిర్వహణ జరగలేవు ఆ పరీక్షలలో. కాబట్టి మేము ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మేము బతుకు తెరువు కోసం ఈ 4-5 బర్లతో జీవనం కొనసాగిస్తున్న దృష్ట్యా ఎవరో పడరాని వ్యక్తులకు సంబంధించింది ఒక్కల కోసము ఒక అధికార యంత్రాంగం దిగి ఈరోజు ఉన్న వ్యవస్థ మీద దౌర్జన్యాలు, నా బతుకు తెరువు మీద ఈరోజు ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో బోధన్ ఇరిగేషన్ డిఈ గారు వాళ్ళ బంధువు వాళ్ళ కోసము నా పెంట కుప్పతో సహా మా ఇంటి వరకు కొలతలు తీసుకొచ్చి కొలిసి మాకు భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ దగ్గర ఒక 20-25 కుటుంబాలకు భయభ్రాంతులకు గురి చేసి అబండ నిందలు మోస్తూ లేనిపోని ఎక్కడ లేని విధంగా ఇక్కడే ఉంది, మీ ఊరు కూడా మొత్తం కాదు, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే చేస్తానని నా ఇష్టం, మీరెవరు అని నిలదీసి భయపెట్టిస్తూ ఎన్నో రకాలుగా ఆయన సర్క్యులర్ లేని విధానాన్ని కూడా మీకెందుకు అవసరం అనే ఉద్దేశంతో దుర్భాషలాడుతూ ఒక వ్యక్తిగతంగా వాళ్ళ బంధువుల కోసం న్యాయం చేసే విధంగా డిఈ గారు ఇవాళ మాట్లాడడం, ఆయనతో పాటు పంచాయతీరాజ్ సంబంధించిన ఎంపీఓ గారు, ఆయన కూడా ఇన్ని రోజులు నాకు 7 నెలల నుంచి ఆయన వేధిస్తూ ఎంపీఓ గారు కూడా తన బృందంతో ఇవాళ ఆయన కూడా కొన్ని ఉన్న వ్యవస్థ మీద దాడి చేయడం, వాటికి మేము ఎదురు తిరగడం, వాటితో వాళ్ళు ఏం లేక మా ఇల్లు కొలతలు కూడా తీసుకొని వెళ్ళడం, అట్లాంటి భయభ్రాంతులకు గురి చేయటం ఇది మంచి పద్ధతి కాదు. అధికారులకు మేము విన్నవించుకునేది ఒకటే, ఎప్పటి నుంచో మేము ఇక్కడ మాకు ఉన్న ఇండ్లు ఏమో పట్ట ల్యాండ్లు, వాటి మీద కూడా వాళ్ళు జోక్యం చేసుకొని మా ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్ అని మా ఇంటి వరకు కొలతలు పట్టడం అది సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము పై అధికారులకు ఒకటే వేడుకుంటున్నాం, ఈ ఆగడాలను ఇంతటితోని. ఇది ఏదో పలువురిపై ప్రత్యేక లక్ష్యంతో తీసుకున్న చర్యగా అనుమానిస్తున్నారు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం కెనాల్ హద్దులో ఉన్న ప్రాంతాల్లో పశువుల కోసం తమ ఉపాధి కోసం ఏర్పాటు చేసిన చిన్న సదుపాయాలు తొలగించడం అన్యాయమని అంటున్నారు. అధికారుల నిర్ణయం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఒకవేళ హద్దులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటే కెనాల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ చర్యలు దుబాతాండా గ్రామాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతూ, D46 కెనాల్ పరివాహక అన్ని గ్రామాల్లో ఈ విధానం అమలు చేస్తే మేము కూడా అడ్డుపడ్డామని తెలిపారు. గ్రామస్తుల ఆవేదనను స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టి పెట్టాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. D46 కెనాల్ బౌండరీస్ ఫిక్స్ చేయడం కోసం మా డిఈ గారు పంపించారు, మా హైయర్ అథారిటీస్ పంపించారు కాబట్టి మేము వచ్చినాం సార్. ఎక్కడ పంపించారు, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేయమన్నారు? మన ఇది సాటాపూర్ గేట్ నుంచి కంటిన్యూషన్ చేయమన్నారు. సాటాపూర్ గేట్ నుంచి ఎందుకు చేస్తారు? D46 కెనాల్ వడ్డపల్లి నుంచి ఉంది, తాడం నుంచి. అక్కడికి వేరే వాళ్ళు ఒక్క నిమిషం మాది అక్కడ వేరే టీం మాకు తెలియదు. వేరే టీం అని కాదు, ఫస్ట్ అక్కడ నుంచి చేసుకుంటా వస్తే ఇక్కడ కూడా చేయొచ్చు. నేను అక్కడ కూడా అక్కడ సాటాపూర్ గేట్లో చేయరు, ఫస్ట్ ఆడ ఏమేమి చేస్తారో అక్కడ, తర్వాత అక్కడ నుంచి వస్తే మేము కూడా ఇక్కడ నుంచి తీపిస్తామని ఇలా అంటారు. దానికి మీ సమాధానం ఏంది? ఫస్ట్ ఆడ చేస్తారా, ఈడ చేస్తారా? మీరు మా హైయర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడండి. కాదు, మీరు వచ్చారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి వచ్చినాం.
అదే దేనికి పంపించారు ఎక్కడి నుంచి ఇదే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఇదే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు టార్గెట్ ఏమో. మరి మీరు ఇది రెండోసారి అది కాదు మీరు రెండోసారి ఇది మీరు మాట్లాడు అలా కాదు, పంపించారు కాబట్టి బౌండరీ ఫిక్స్ చేయడం కోసం అని ఏం బౌండరీ ఫిక్స్ చేస్తారు కెనాల్ బౌండరీస్ ఫిక్స్ చేస్తారు మరి ఈ పంట కాలం ఉంది దీనికి 60 ఫీట్ల దూరం ఉంటుంది అది కూడా ఫిక్స్ చేయరు పక్క కాలం పంట కాలం మేము ఏం చేయాలో మీరు చెప్పాలా? అరే మాకు కూడా తెలుసు కదా రూల్స్ మీరు చెప్పింది చేయాలా? మేము మా హైయర్ ఆఫీసర్ మీ హయ్యర్ ఆఫీసర్ చెప్పింది కూడా చేస్తారు కదా అదే బౌండరీ మేము కూడా చేయమంటున్నాం కదా ఏది మీరు కెనాల్ బౌండరీ కెనాల్ బౌండరీస్ మేము కాంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు చేస్తాం మేము. ఓకే సార్ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు మేము కూడా కాంప్లైంట్ ఇచ్చినాం అన్నారు దానికి మీరు ఇప్పుడు దీని మీద కాంప్లైంట్ అంటారు ఇస్తేనే కదా మీరు హయ్యర్ ఆఫీసర్ చెప్తే వచ్చిండ్రు అది మీరు హైయర్ ఆఫీసర్ అడగండి. ఒక్క నిమిషం సార్ నేను చెప్పేది సమాధానం చెప్పుర్రి సాటాపూర్ గేట్ నుంచి రండి ఈడ ఏం చేస్తారు ఆడ ఏం చేస్తారు ఈడ అది చేయరు అదే చేసుకుంటూ వస్తున్నాం. ఆడ సాటాపూర్ గేట్ దగ్గర చేయరు నడు నేను